ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడే ఎస్పీ గారు బ్రీఫ్ చేశారు. ఈ క్షణానికి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి 5 రోజులైంది. 2,59,050 మంది భక్తులు స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నిన్న కూడా 69,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి శివస్వాములు ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారు. కైలాస ద్వారం ద్వారా ఇప్పటికే 18,000 మంది మనకి కైలాస ద్వారాన్ని క్రాస్ అయ్యారు. కాబట్టి సాయంత్రానికి మరింత భక్తులు రాక శ్రీశైలానికి ఎక్కువ అవుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడే అన్ని ఏరియాస్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి రావడం జరిగింది. పాతాళగంగా బాతింగ్ గేట్ దగ్గర కూడా హోలీ బాత్కి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది అక్కడ పుణ్యస్నానాలు చేశారు. వారికి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది పరిశీలించడం జరిగింది. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, టాయిలెట్స్కి కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ సప్లై అవ్వడానికి మెడికల్ క్యాంప్స్ 24/7 రన్ చేసి ఫ్రీక్వెన్సీ ఈరోజు మీరు చూస్తే ఎవ్రీ 5 minutesకి నంద్యాల ఒక బస్ వెళ్తుంది, కర్నూలు ఒక బస్ వెళ్తుంది. అదర్ ఏరియాస్ కూడా ఫ్రీక్వెన్సీ చాలా హై ఇంప్రూవ్ అయింది. అండ్ శివరాత్రి రోజు కూడా మనకు 1,800 ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కేఎస్ఆర్టీసీ తర్వాత తెలంగాణ ఆర్టీసీ కలిపి మరో 1000 బస్సెస్ వస్తాయి. అంటే దగ్గర మన ఆర్టీసీ బస్సెస్ 2,800 నుంచి 3,000 బస్సెస్ వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటికి కూడా పార్కింగ్ ప్లేసెస్ ఏ విధమైన సదుపాయం ఉంది అన్నది కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పోలీస్, ఫారెస్ట్, దేవస్థానం అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నాం. మనం 13th, 14th, 15th, 16th ఎటువంటి టోల్ వసూలు చేయట్లేదు. అండ్ 13th, 14th, 15th, 16th నైట్ టైం కూడా మనం గేట్స్ అన్నది ఫ్రీగా నైట్ టైం కూడా మనం ఎలో చేస్తున్నాం. నైట్ టైం ఎలో చేసేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలి. ఇది వైల్డ్ లైఫ్ ఏరియా. వైల్డ్ లైఫ్ యానిమల్స్ వర్సెస్ మెన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు. కాబట్టి రూట్లో ఖచ్చితంగా 30 km/h వెళ్ళాలి. అండ్ 5 vehicles, 10 vehicles కాన్వాయ్గా పంపిస్తాం. సింగిల్ వెహికల్ కాకుండా 5 vehicles, 10 vehicles, అందులో అన్ని వెహికల్స్ కలిసి వెళ్ళేటట్టు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులో ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా ఉండేటట్టు ఆ విధంగా చూసుకొని మేము ఫెసిలిటేట్ చేస్తాం. ఖచ్చితంగా సహకరించగలరు. నైట్ జర్నీ కూడా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే నిన్ననే కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని టైగర్స్ ఆన్ ద జర్నీ కూడా విట్నెస్ చేసిన వీడియోస్ కూడా కొన్ని కలెక్టర్కి వాళ్ళు పంపించారు. కాబట్టి ఎక్కడ కూడా టైగర్స్ కానీ అదర్ యానిమల్స్ కానీ చిన్న ఇంజరీ కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకుని నైట్ టైం జర్నీ 13th, 14th, 15th ప్రాపర్గా చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. దానికి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకున్నాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ మనం 2 liters, 5 liters వాటర్ బాటిల్స్ ఉండడం వల్ల కష్టం అవుతుంది క్యారీ చేయడము. 1/2 liter వాటర్ బాటిల్ కూడా అలౌ చేయమన్నారు. సో దానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గోట్ ద పర్మిషన్. నిన్న ఆఫ్టర్నూన్కే 1/2 liter వాటర్ బాటిల్స్ చేరాయి. ఇవన్నీ కూడా క్యూ లైన్లో ఎమర్జెన్సీస్ని బేస్ చేసుకుని అందరికీ కూడా అందివ్వడం అన్నది జరుగుతుంది. ఈ కేర్ కూడా తీసుకున్నాం. మీరు క్యూ లైన్స్లో గమనిస్తే చిన్న పిల్లలందరికీ మిల్క్ అండ్ బిస్కెట్స్ కూడా అందిస్తున్నాం, వాటర్ అందిస్తున్నాం. టాయిలెట్స్ కంటిన్యూస్గా శానిటేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూస్తున్నాం. అడిషనల్ షేడ్ వేస్తాము. శివరాత్రికి 1,50,000 మంది భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లకి పీస్ఫుల్గా స్మూత్గా నిన్న ఎంత స్మూత్గా దర్శనం జరిగింది మీ అందరూ చూశారు. మొన్న 71,000 మంది దర్శనం చేసుకున్న టీమ్స్ అందరితో కూడా రివ్యూ తీసుకున్నాము. మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి 16 towers పెట్టించాము. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అందరికీ కూడా ప్రాపర్గా అందుబాటులో ఉంది. అన్ని టవర్స్కి సిగ్నల్ స్ట్రెంగ్త్ రావాలి అంటే ఫైబర్ నెట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫైబర్ నెట్ టీమ్ వాళ్ళ సిగ్నల్ జోన్, వాళ్ళ సబ్ స్టేషన్ని కూడా చూడడం జరిగింది. టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు మేము ఒకసారి టెస్ట్ చేస్తే ఇక్కడ వీక్ సిగ్నల్స్ జియో ఉన్నాయి. జియో మనం అడిషనల్ టవర్స్ అన్నది పెట్టిస్తూ ఉన్నాము. అది మధ్యాహ్నం 2 గంటలకల్లా అయిపోతుంది. ఆల్రెడీ టీం నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యారు. నిన్న 1 నిమిషానికి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళినాయి అని చెక్ చేస్తే 25,000 ఫోన్ కాల్స్ 1 నిమిషానికి జియో టవర్ ఒక టవర్ నుంచి వెళ్తూ ఉన్నాయి. అంటే ఎంతమంది పీపుల్ ఉన్నారు ఏంటి అన్నది మనకు అర్థమైంది. కాబట్టి జియో స్ట్రెంగ్త్ అన్నది పెరగాల్సిన అవసరం ఉంది.
ఎయిర్టెల్ సిగ్నల్స్ కూడా వీక్ ఉంది. ఆ ఎయిర్టెల్ టవర్స్ కూడా ఇప్పుడే మనకి మూవ్ అయినాయి. అవి కూడా క్షేత్రానికి వచ్చినప్పటికి 2 గంటలు అవుతుంది, మధ్యాహ్నం 2 గంటలు. సో మనకి ఈవినింగ్ ఇప్పటి వరకు ఉన్న స్ట్రెంగ్త్ కి అదనంగా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసింది 3 lakh పీపుల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్ యూజ్ చేసుకోగలగాలి అని. ఈవినింగ్ 4 o'clock నుంచి సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది మన క్షేత్రంలో మెరుగుపడుతుంది. ఉన్న రోజులు కూడా అంతే ప్రశాంత వాతావరణంలో మన బ్రహ్మోత్సవాలు జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేడం, ఈరోజు శివసాములకు లాస్ట్ శివసాములు రద్దీ ఎక్కువైపోతుంది. కంపార్ట్మెంట్స్లో కానీ క్యూ లైన్స్లో కానీ అటు చంద్రవతి కళ్యాణ మండపంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చంద్రవతి కళ్యాణ మండపం నేను ఎస్పీ గారు స్వయంగా చూడటం జరిగింది. మనకి 4 compartments హోల్డింగ్ ఏరియా ఉంది. శివస్వాములు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మీరు చూస్తే శివాజీ స్ఫూర్తి కేంద్ర ఆపోజిట్ ఎడిషనల్ హోల్డింగ్ ఏరియా అనేది మనం పెట్టడం జరిగింది. ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసాము. అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అరేంజ్ చేసాము. కానీ మనం ఎవ్రీ 2 hours స్లాట్ వాళ్ళకి ఇస్తున్నాము. 2 hours స్లాట్ ముందుగానే మనం హోల్డింగ్ ఏరియాలో ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మీ కంపార్ట్మెంట్కి ఏ టైంకి స్లాట్ వస్తుంది, ఆ స్లాట్కి ప్రిపేర్ అవ్వండి. అంతవరకు కూడా ఆరాంగా మీరు అక్కడ సేద తీరండి అని చెప్తున్నా. దానికి శివ భక్తులు నిన్న చాలా బాగా సహకరించారు, మొన్నటి ఇంకా మరింతగా సహకరించారు. ఈ రోజు కూడా అటువంటి సహకారం వాళ్ళ దగ్గర నుంచి అందుతుంది. ఆ స్మూత్ మూమెంట్ అండ్ చక్కటి స్పర్శ దర్శనం వాళ్ళకి చేయడానికి తగు ఏర్పాట్లు చేశారు. చివరిగా మేడం, మహాశివరాత్రి వచ్చే భక్తులకు ఏం చెప్పవచ్చు? బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు ఏం చెప్పవచ్చు? మహాశివరాత్రి మనము ఉదయం 2:20 మనకి దర్శనం ప్రారంభమవుతుంది. సుమారు పాద అలంకరణ సమయం, స్వామివారి నైవేద్యం, ఉత్సవం సమయాన్ని మేము 4 గంటలు తీసుకుంటే మహాశివరాత్రి రోజు 20 గంటలు భక్తులకి దర్శనం ఇవ్వడానికి మేము కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. 20 గంటల్లో గంటకి మనం 6,000 కానీ చేస్తే 1,20,000 మంది భక్తులకు దర్శనం ఇవ్వగలం. భక్తులు గంటకి 6,000 నుంచి 7,000 చేయిస్తే మనం 1,40,000 మందికి ఇవ్వగలం. కాబట్టి ఖచ్చితంగా భక్తులు సహకరించాలి. స్మూత్గా అంటే సెకండ్ స్పాట్లో స్వామివారిని అలా దర్శనం చేసుకుంటూ, అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సింది ఉంటుంది. ఆ 20 గంటలు ఏ విధంగా 1,40,000 మంది వరకు ఫెసిలిటేట్ చేస్తాము అన్న దానిపైన నిన్న డ్రై రన్ చేసాము. నిన్న ఈవినింగ్ అంతా. ఈరోజు కూడా మరొకసారి టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిసి మరొక డ్రై రన్ చేస్తాం. కంటిన్యూస్గా శివరాత్రి ముందు రోజు వరకు 12th, 13th, 14th డ్రై రన్ చేసి 1,40,000 to 1,50,000 ఫెసిలిటేట్ చేయడానికి. అంటే 4 లైన్స్ రన్ అవుతూ ఉంటాయి. 4 లైన్స్ స్మూత్ గా రన్ అవుతున్నప్పుడు ఎవరికి కూడా స్వామివారు కనపడలేదు అన్న మాట రాకూడదు, అమ్మవారు కనపడలేదు మాట రాకూడదు. కాబట్టి ఈచ్ క్యూ లైన్ ఎంత హైట్ లో ఉండాలి ఏంటి అన్నది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయగలము, అందరి సమన్వయంతో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయగలమని కాన్ఫిడెంట్ గా ఉంటాం. ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు. అది సాయంత్రం 5:30 గంటలకి క్షేత్రంలో జరుగుతుంది. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు 12 ఫిబ్రవరి ఇక్కడ శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది. దాంట్లో ఇప్పుడు పీస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనాలు జరుగుతుంది. మనకి నిన్న వచ్చేసరికి టోటల్ 63,596 భక్తులు వచ్చారు. వాళ్ళకి అందరికీ దర్శనం నిన్న చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కామ్లీ అయింది. దాంట్లో 14,803 స్వామిలు శివ భక్తులు కూడా వచ్చారు. వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం అయింది. నిన్న ఇది ఫారెస్ట్ రూట్లో కైలాష్ ద్వారంలో 26,000 పైన వచ్చారు. వాళ్ళకి అందరికీ మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్, వాటర్ అవి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు ఇప్పటి వరకు 30,149 భక్తులకి దర్శనం అయిపోయింది. దాంట్లో
11,500 శివ భక్తులకి కూడా స్పర్శ దర్శనం అయిపోయింది. ఈరోజు స్పర్శ దర్శనంకి లాస్ట్ డే కాబట్టి కొంచెం స్పర్శ దర్శనంకి కొంచెం హెవీ ఇన్ఫ్లో ఉంది. కానీ టోటలీ పీస్ఫుల్గా టోటలీ కామ్ దర్శనమ్స్ జరుగుతున్నాయి. మనకి ఇప్పటి వరకు కైలాష్ ద్వార్ ఫారెస్ట్ రూట్లో 18,000 పైన వచ్చారు. 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు కూడా మేము మోర్ దెన్ 1.5 lakh భక్తులు దర్శనంకి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి ఆల్ సోర్ట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మేము చేసాము. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ వెహికల్ అరేంజ్మెంట్స్ కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ ఫుడ్, వాటర్, శానిటేషన్, బాదింగ్ ఘాట్స్ దగ్గర స్విమ్మర్స్, బోట్స్, మెష్, సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ దర్శనం చాలా పీస్ఫుల్గా కామ్ఫుల్గా ఆర్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ప్రాబ్లం రాలేదు. ఏ ర్యాంక్ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నారు? ఆల్ ర్యాంక్స్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సిఐ, ఎస్ఐ అందరూ. మొత్తానికి పోలీస్ ఇబ్బంది ఎంతమంది వచ్చింది? సఫిషియెంట్గా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మోర్ దెన్ 2,000 సిబ్బందితో బందోబస్తు ఏర్పడుతుంది. భాగాలంకరణ రోజు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాజ్ ఐ టోల్డ్, మనం మహాశివరాత్రి రోజు అన్ని దర్శనం కానీ భాగాలంకార్ కానీ అన్ని చోట్ల మేము బందోబస్తు పెట్టాము. ఆల్ ది అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ టేకెన్ కేర్. సో ఇప్పటి వరకు కూడా స్మూత్గా దర్శనం జరుగుతున్నాయి. ఆ రోజు కూడా స్మూత్గా దర్శనం జరిగినట్టు మేము చూస్తున్నాం. పాసులు దర్శనాల పాత్ర కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఈసారి ఎలా చర్య చేపట్టబోతున్నారు? దర్శనాల పాత్రల విషయంలో, విఐపి పాత్రల విషయంలో గతంలో కూడా కొద్దిగా గందరగోళం నడిచింది. ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చాలా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. విఐపీకి పాసెస్, విఐపీ రెఫరల్తో వచ్చిన వాళ్ళకి కూడా పాసెస్, సో అన్నీ స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాము. నేను, ఈఓ గారు, కలెక్టర్ మేడం అందరూ నిన్న కూడా ఈవినింగ్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని పాయింట్స్ విజిట్ చేసి అన్ని టోటల్ స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.